ఐపీఎస్ ఆఫీసర్ మీద, ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. మరి సీతారామాంజనేయులు గారు ఆయన విధిని ఆయన నిర్వర్తించినాడని చెప్పి గత ప్రభుత్వంలో ఆయన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అలానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ, మిథున్ రెడ్డిని గారిని కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ, కొమ్మినేని గారిని కానీ, పోసాని కృష్ణమోహన్ గారిని కానీ, వల్లభనేని వంశీని కానీ, నందిగామ సురేష్ని కానీ, ఈ విధంగా ఎంతమంది మీద మీరు కేసులు పెట్టి ఈరోజు నిర్బంధిస్తూ ఉన్నారు. ఇంకా ఒక లిస్టు పెట్టుకొని ఉన్నారంట. విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయాలని, రోజాను అరెస్ట్ చేయాలంట, పేరుని నానిని అరెస్ట్ చేయాలంట, కొడాలి నానిని అరెస్ట్ చేయాలంట, అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేయాలంట, నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలంట, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంట. ఈ విధంగా అరెస్ట్ చేసుకుంటా పోతా ఉంటే లాస్ట్కి ఎట్లయిపోయిందంటే అరెస్ట్ చేయడం అన్నది రాజకీయాల్లో మామూలేమో, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల కోసం పోరాడేటప్పుడు ఈ అరెస్టులు తప్పవేమో. చివరికి అందరూ కూడా ఒకటి ఫిక్స్ అయిపోయాం, ఏ రోజుకైనా వీళ్ళు కూడా ప్రజల తరపున పోరాడేటప్పుడు ఖచ్చితంగా నిర్బంధిస్తారు. కాబట్టి ఈరోజు ఎవడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కానీ, నాయకుడు కానీ అరెస్ట్ చేస్తారనే భయం ఎవరికి కూడా లేదు. ఎందుకంటే స్వాతంత్ర సమరంలో అనేక మంది జైలు పాలైనారు. ఇప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడే క్రమంలో అందరూ కూడా జైలు పాలు కావాల్సి వస్తుందేమో, దేనికి కూడా భయపడే పరిస్థితి కూడా ఉండదు.